మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఉపకారములను త్రోసివేస్తున్న వారు ఎవరు అన్నది ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే పల్లారాధన కూడా ఉంది కాబట్టి త్వరగా మనము ముందుకు వెళదాము. బైబిల్ నుండి అపోస్తలుల కార్యములు దయచేసి 20వ అధ్యాయము వైద్యుడైన లూకా గారు రచించిన మన 2వ గ్రంథము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని దయచేసి ఇక్కడ మనమందరం కూడా చదువుకున్నాము. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడిన మాటలు వైద్యుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ఎవరి మాటలు చెబుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవలననియు. అంటే యేసుక్రీస్తు వారు అది ఎక్కడ చెప్పాడో మొత్తం మీద మనకు ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ స్వస్థపరిచినా బాగు చేసినా ఏది చేసినా యేసుక్రీస్తు వారు ఎక్కువగా పేదలను స్వస్థపరిచినట్టు కానివ్వండి, పేదలను ఆదుకున్నట్టు కానివ్వండి బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆయన ధనవంతుడై ఉండి అన్న మాట రాయబడింది కొరింథీ పత్రికలో ఉంటుంది కదా. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడింది. ఆయన ధనవంతుడైతే ఏ కుటుంబంలో ఆయన పుట్టాడు? ఏ కుటుంబంలో ఆయన పుట్టాడు? ఏ కుటుంబంలో పుట్టాడు? కార్పెంటర్ కుటుంబంలో పుట్టాడు ఆయన. కార్పెంటర్ కుటుంబం అంటే ఆ కుటుంబము యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ఎంత పేద స్థితిలో ఉన్నారో మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనను 8వ దినంలో తీసుకెళ్ళినప్పుడు ఒక గొర్రె పిల్లను కూడా తీసుకోలేని స్తోమత లేని వారిగా మనకు కనపడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు పేదవారిగా కనపడుతున్నారు. మరి ఆ మాట ఎందుకు రాయబడింది? ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడింది. ఇంతకీ యేసుక్రీస్తు వారు ధనవంతులే అంటారా? ధనవంతులేనా? ఇప్పుడు చెప్తే మనం ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దర్శించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. ఏమేమి పట్టుకొచ్చారమ్మా? బంగారము, సాంబ్రాణి, బోలాన్ని తీసుకొచ్చారు. మరి ఆ బంగారం అంతా ఏమైంది? మన పాయింట్ అర్థమైందా మీకు? నా పాయింట్ మీకు అర్థమైందా? బంగారం అంటే రాజులు చిన్న చిన్న ఉంగరం ఇస్తారా? తూర్పు దేశపు జ్ఞానులు రాజులు వచ్చారు ఆయన దగ్గరికి. మరి దక్షిణ దేశపు రాణి కూడా వచ్చింది కదా మన సొలొమోను గారి దగ్గరికి. అన్న తీసుకొచ్చి ఉంటారు బంగారం మీరు ఆలోచన. అలాంటిది యేసుక్రీస్తు వారిని దర్శించడానికి రాజులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. మరి అలాంటిది ఎంత బంగారం తీసుకొచ్చి ఉంటారు మీరు ఆలోచించండి. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన వెదజల్లి బీదలకిచ్చెను అని రాయబడింది. ఆయన వెదజల్లి బీదలకిచ్చెను అని రాయబడింది. వెదజల్లి పేదలకిచ్చాడట ఆయన. అర్థమైందా? రైట్. ఇక్కడ మీరు మన టాపిక్ మీద మనం రాగలిగితే ఇక్కడ ఏమంటున్నారంటే, పౌలు గారు అంటున్నారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అంటున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, పుచ్చుకోవడం ఆశించటం మంచిది అనుకుంటారు. అంటే తీసుకోవటమే, అంటే ఇన్కమింగే అదే మంచిది అనుకుంటారు. అవుట్ గోయింగ్ అనేది అంత పెద్ద మనసు రాదు. అవుట్ గోయింగ్ మనసు రాదు. పుచ్చుకోవటమే, తీసుకోవటమే, ఆశించటమే మంచిది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇచ్చుట ధన్యము, ఇచ్చుట ధన్యము అంటున్నాడు. ఆ ఇచ్చేది కూడా ఎలా ఇవ్వాలి అంటే, ఆ ఇచ్చేది కూడా ఎలా ఇవ్వాలో ఫిలెమోనుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్న మాట మనం చదువుకుందాము. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పత్రిక ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలని సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. మనం చేసే ఉపకారం, మనం ఇచ్చేది కావచ్చు, ఏదైనా కూడా అది ఎలా ఉండాలి అంటే బలవంతంగా కాదట. అంటే ఫోర్స్గా, అంటే ఎవరో ఇవ్వమన్నారు, అంటే ఎవరో ప్రోత్సాహంతో ఇవ్వటం కాదట, ఫోర్స్గా ఇవ్వటం కాదట. ఎలా ఇవ్వాలి అంటే ఆయన అంటున్నాడు, మీరు స్వేచ్ఛగా ఇవ్వాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి. ఆ ఇచ్చేది కూడా, ఆ ఇచ్చే మనసు ఎలా ఉండాలంటే మనము స్వేచ్ఛగా మీ ఇష్టానుసారముగా ఇవ్వాలట, మీ ఇష్టానుసారముగా ఇవ్వాలట. ఏదో పాస్టర్ గారు ఇవ్వమన్నాడని, ఏదో ఇవ్వకపోతే సంఘస్థులు ఏమనుకుంటారు అని, ఏదో ఇవ్వకపోతే నలుగురిలో నా పేరేం కావాలన్నా ఆ మనసుతో కాదట, ఆ మనసుతో కాదట. దేవునికి ఇవ్వాలి. ఆ ఇచ్చేది కూడా ఎలా ఇవ్వాలి అంటే అది బలవంతంగా కాదు, అది స్వేచ్ఛగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, ఇష్టంగా ఇవ్వాలి, దేవునికి ఇష్టంగా ఇవ్వాలి. ఈరోజు మరి మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. మరి మనమందరం కూడా అనేకుల వలన మేలులు ఉపకారాలు పొందిన వారు మనమందరం కూడా. అయితే మనము కూడా వారికి ఎలా మనం చేయాలి అంటే ప్రత్యుపకారం మనం ఎలా చేయాలంటే స్వేచ్ఛగా చేయాలి, ఇష్టానుసారముగా మనం చేయాలి. ఏదో బలవంతంగా వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలన్న మనసుతో కాదట, మనము కూడా స్వేచ్ఛగా చేయాలంటున్నాడు. ఇక సందర్భాల్లోకి మనం వెళ్ళి ఆలోచిద్దాము. దయచేసి మరి దావీదు మహారాజు రాజయ్యాడు. దావీదు మహారాజు రాజు కానప్పుడు, సౌలు బ్రతికున్నప్పుడు దావీదును ఎక్కడెక్కడ చంపుదామా, ఎలా చంపుదామా అని ఎప్పుడు వెంటాడేవాడు. దావీదు గారేమో అడుగుల గుండా పరిగెత్తేవాడు, దాక్కునేవాడు. ఇలాగా ఒకనొక రోజు మరి సౌలు చనిపోతాడు. అలాగే సౌలు కుమారుడైన యోనాతాను చనిపోతాడు. ఇప్పుడు దావీదు గారు ఎక్కడున్నాడంటే సింహాసనం మీద సంతోషముగా, సుఖముగా ఉన్నాడు. దావీదు గారు సింహాసనం మీద సంతోషముగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడో మీ బైబిల్ తెరిచి మీరు చూడగలిగితే దయచేసి సమూయేలు 2వ సమూయేలు గ్రంథము దయచేసి 9వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు త్వరగా మనం చదువుకుంటూ ముందుకు వెళదాము. యోనాతానును బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలవాలని దావీదు అడిగాను. ఎందుకంటే సౌలు ఉన్నప్పుడు దావీదును సంహరించాలి అని ఎన్నో ప్లాన్స్ వేశారు. అవన్నీ కూడా యోనాతాను లీక్ చేసేవాడు. ఇదిగో దావీదు మా డాడీని చంపాలనుకుంటున్నాడు, ఆ ప్రాంతానికి పారిపో, నువ్వు ఇక్కడ ఉన్నదని తెలిసిపోయింది, ఇదిగో ఈ ప్రాంతానికి పారిపో అని యోనాతాను వల్ల దావీదు గారు బ్రతికిపోయాడు. యోనాతాను ఉపకారం చేశాడు. దావీదు ప్రాణం పోకుండా యోనాతాను ఉపకారం చేశాడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు దావీదు గారు, సింహాసనం మీద ఉన్నాడు, సుఖ సంతోషాలతో ఉన్నాడు దావీదు గారు. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యోనాతాను కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా మిగులున్నారా? అసలు ఎవరైనా అడుగుతారా? మీరు ఆలోచించండి. మనకు మేలు చేశారు, మనకు మేలు చేసిన వారు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నాం. ఎవరెవరైతే మనకు మేలు చేశారో మనం జ్ఞాపకం చేసుకుంటామా? మీరు ఆలోచించండి. కానీ దావీదు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు 2వ వచనంలో, సౌలు కుటుంబమునకు సేవకుడకు సిబాయాను ఒకడుండగా వారతని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు అని అడగగా నాకు రాజు యెహోవా నాకు దయచూపినట్టుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా యోనాతానుకు
రాజుతో మనవి చేశాను. అయితే దావీదు గారు ఒకరిని పిలిచాడు. అడిగినప్పుడు ఈ యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నాడా? ఎందుకంటే నేను మేలు చేయాలి, నేను ఉపకారం చేయాలి అన్నప్పుడు అక్కడ వచ్చిన ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా ఒకడున్నాడు, యోనాతానుకు పుట్టినవాడు ఒకడున్నాడు. రైట్. అప్పుడు ఏం జరిగిందంటే త్వరగా చదువు. అతను ఎక్కడున్నాడని రాజు అడగగా, షీబా చింతకించుము, లోదేబారులో అమ్మీయేలు కుమారులకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో ఆయన. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారులకు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. ఇక్కడ మనం చూడగలిగితే ఇక మొత్తం మీద ఆ యోనాతాను కుమారుని కనుగొన్నాడు, అతన్ని పిలిచాడు, అతనికి ఉపకారం చెయ్యాలి అనుకుంటున్నాడు దావీదు గారు. ఏ ఉపకారం చేస్తున్నాడో మీరు 7వ వచనం కూడా మనం చదవగలిగితే దయచేసి 7వ వచనము. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీవు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. నువ్వేదో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏదో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అని నువ్వు బాధపడవద్దు. నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము నా భోజనపు బల్ల దగ్గర నువ్వు భోజనము చేయాలి. ఒక రాజకుమారుడు చేయవలసిన ఆ భోజనపు బల్ల దగ్గర ఎల్లప్పుడూ ఇదిగో నేనున్నంత కాలము నా బల్ల దగ్గర నువ్వు భోజనం చేయాలి అన్నాడు. అదే 11వ వచనం కూడా మనం చదవగలిగితే 11వ వచనం, నా ఏలినవాడు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. నాకు ఒకసారి ఒకనాడు యోనాతాను చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా దావీదు గారు తన కుమారుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయిన తన కుమారుడైన మెఫీబోషెతుకు ఇదిగో ఉపకారాన్ని చేస్తున్నాడు. చూడండి, ఉపకారాన్ని చేస్తున్నాడు చూడండి. అంటే ఉపకారాన్ని మర్చిపోలేదు దావీదు గారు, ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి యోనాతాను బ్రతికలేడు, కానీ తన కుమారుడిని సౌలు భూమిని ఇప్పించాడు. ఆ తర్వాత రాజు బల్ల దగ్గరే ఈ మెఫీబోషెతు భోజనం, ఒక రాజకుమారుడు లాగా భోజనం చేస్తున్నాడు. అంటే ఉపకారాన్ని ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఇలా ఒక మెఫీబోషెతు కనపడితే ఇంకా దావీదు గారు అడుగుతారు, ఇంకా ఎవరైనా ఉన్నారా నాకు ఉపకారం చేసిన వారిలో నేను ప్రత్యుపకారం చేయడానికి ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఇంకొక పేరు కనపడుతుంది. మనం చూడగలిగితే దయచేసి 10వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు త్వరగా మనం చదువుతున్నాం. అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారులకు హానోను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానోను తండ్రి అయిన నహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానోనుకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము నతను ఓదార్చుటకై అతని సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీల దేశములోనికి రాగా.
ఇక మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరంటే ఈ నాహాషు రాజు ఏం చేశాడంటే దావీదు గారికి ఏదో ఉపకారం చేశాడట. ఏ ఉపకారం చేశాడో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మొత్తం మీద మరి మనం ఏం ఆలోచించవచ్చు అంటే ఈ నాహాషు రాజు కూడా సౌలుతో యుద్ధానికి వెళ్తాడు. సౌలు ఈ నాహాషు రాజు శత్రువు. బహుశా దావీదు గారు తరుగుతున్నప్పుడు మొత్తం మీద పారిపోయి అతని దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మొత్తం మీద ఏదో ఉపకారం చేశాడు. అది బైబిల్ గ్రంథంలో ఏ ఉపకారం చేశాడో రాయబడలేదు, కానీ ఏదో ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి ప్రత్యుపకారముగా ఎవరికంటే హానూనుకు ప్రత్యుపకారం చేయాలి అనుకుంటాడు. తన దగ్గర ఉన్న ఎవరంటే సేవకులను ఈ హానూను దగ్గరికి పంపిస్తాడు. ఈరోజు మనం చూడగలిగితే వీళ్ళు ఏమంటారంటే విదేశాంగ మంత్రులు అంటాం కదా మనం. అంటే ఒక దేశంతో మరొక దేశంతో మాట్లాడడానికి విదేశాంగ మంత్రులు ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా మనం చూడగలిగితే దావీదు సేవకులను పంపిస్తే ఇతనేం చేశాడో మీరు చూడగలిగితే దయచేసి 3వ వచనం నుండి మనం చదువుకుందాము. అమ్మోనీల గనులు తమ రాజుకు ఆమోనుతో ఈలాగు మనవి చేసింది, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకోనుచున్నావా? అక్కడ కొంతమంది గనులు ఉన్నారు. మరి వీళ్ళు ఏ గనులో, మొత్తం మీద బొగ్గు గనులు ఏ గనులు, కానీ ఎలాంటి సలహాలు ఇస్తున్నారు చూడండి. అమ్మ ఏ సలహాలు ఇస్తున్నారు? ఆ దావీదు సేవకులను పంపించాడే, ఏదో నీ తండ్రి చనిపోయాడని వాళ్ళు ఏదో నిన్ను ఓదార్చుటకు వచ్చారనుకుంటున్నారా? నిన్ను ఓదార్చుటకు దావీదు తన సేవకులను నీ యొద్దకు పంపిస్తున్నాడని అనుకుంటున్నావా అని ఎలాంటి సలహాలు ఇస్తున్నారో చూడండి. అందుకేనండి ఇలాంటి సలహాలు ఎప్పుడు మనం వినకూడదు. దేవుడు ప్రేరణను బట్టి ఏదైతే మన మనసులోకి వస్తుందో అది వినుకుంటూ మనం వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అక్కడున్న గనులు అతనికి చెప్పిన ఈ సలహాలు బట్టి అతను ఏం చేశారో మీరు చూడగలిగితే కంటిన్యూ చేయగలమా? ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? వేగు చూచుటకయ్యా, మన దేశాన్ని అతను ఆక్రమించుకోవడానికి, అతను స్వాధీనం చేసుకోవడానికే తన దూతలు పంపిస్తున్నాడు. కానీ నీ తండ్రి చనిపోయాడని నిన్ను ఓదార్చడానికి నువ్వు అనుకుంటున్నావు. పోనీ దావీదు గారి యుద్ధానికి వెళ్తే పోనీ ఆ దేశం ఏమైనా ఉంటుందో మీరు ఆలోచించండి. కత్తి పడితే 10,000 మందిని తెగనడుతాడు దావీదు గారు, 10,000 మందిని తెగనడుతాడు. కానీ నిజంగా ఆ రాజు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా తన సేవకులను పంపిస్తే ఇతను ఏం చేశాడంటే అక్కడ ఉన్న గనులు చెప్పిన మాటలు విని ఆ వెళ్ళిన సేవకులను అవమానించాడు. ఏం చేశాడో మీరు చూడగలిగితే చదవండి. అంతటా కత్తిరించి వారిని వెళ్ళగొట్టేను. ఏదో ఓదార్చడానికి పంపిస్తే, ఏదో ఉపకారం చేయాలి, ఏదో ప్రత్యుపకారం చేయాలని దావీదు గారు పంపిస్తే వెళ్ళిన సేవకులను సగగతం చేయించాడు, ఒకవైపే చేయించాడు, బట్టలు చింపించాడు, వెళ్ళిన సేవకులను అవమానించాడు. అంటే దావీదు ప్రత్యుపకారాన్ని ఈ హానూను తృణీకరించిన వాడిగా మనం కనపడుతున్నాడు. తృణీకరించాడు. ఇక దావీదు గారికి కోపం వచ్చేసింది. దావీదు గారి కోపం వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మీ గడ్డం పెరిగేంత వరకు మీరు ఎరికో పట్టణంలో దాగి ఉండండి అంటాడు. 5వ వచనంలో ఎరికో పట్టణంలో దాగి ఉండండి అంటాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే హానూనుకు ఉపకారం చేయాలనుకుంటారు దావీదు గారు. దానిని ఎవరు తృణీకరించారమ్మా? ఈ హానూను అనే రాజు తృణీకరించారు. దీన్ని బట్టి ఈరోజు మనమేం నేర్చుకోవాలి? దావీదేమో ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు, దాన్నేమో ఆయన తృణీకరించాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా? అంటే మనం ఆలోచిస్తే దేవుడు కూడా మనుషులకు ఉపకారాన్ని చేయాలి అనుకుంటున్నాడు. దేవుడు కూడా
మేలు చేయాలి అనుకుంటున్నారు, కానీ కొంతమంది మనుషులు దానిని తృణీకరిస్తున్నారు. ఇంతకీ దేవుని ఉపకారములను తృణీకరించేవారు ఎవరో? ఒకవేళ అందులో మనం ఉన్నామేమో. ఈ వాక్యం అంతా విన్న తర్వాత మనల్ని మనం చెక్ చేసుకుందాం, మనల్ని మనం సెపరేట్ చేసుకుందాం. ఇంతకీ దేవుని ఉపకారములను తృణీకరిస్తున్న వారు ఎవరో? ఒక్కొక్క సందర్భాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఇంతకుముందు మనం చదువుకున్నాం బైబిల్ రీడింగ్గా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దయచేసి మనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అమ్మ, ఎంత ప్రేమించాడు? అమ్మా, ఎంత ప్రేమించాడమ్మా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం. ఎంత ప్రేమించాడు ఆయన? ఈరోజు మనము మరి సమాజంలో మనము ప్రేమ చూస్తున్నాం కదా, అమ్మాయిల అబ్బాయిల మధ్య మనం ప్రేమ చూస్తున్నాం కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నదానికి గుర్తుగా ఏమిస్తారమ్మా? కొంతమంది ఫ్లవర్స్ ఇస్తారు, కొంతమంది వాచెస్ ఇస్తారు, కొంతమంది ఏమో మొబైల్స్ కొనిస్తారు. అంటే వాళ్ళ లెవెల్ను బట్టి వాళ్ళకు ప్రేమకు గుర్తుగా ఏదైనా ఒకటి ఇస్తుంటారు. అంతేనా? అంటే దేవుడు మరి లోకముని ఎంతో ప్రేమించడం అంటున్నాడు కదా. మరి దేవుని ప్రేమకు చిహ్నం ఏంటి? మనిషి ఏమో మరొక మనిషి ఒక ఫ్లవర్ ఇస్తున్నాడు, ఒక వాచ్ ఇస్తున్నాడు, లేదంటే ఒక మొబైల్లో ఏదైనా విలువ కలిగిన గిఫ్ట్ ఏదో ఇస్తున్నప్పుడు, మరి దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన తన ప్రేమకు చిహ్నముగా ఆయన ఏమిచ్చాడు? మనకు ఏమిచ్చావయ్యా? మాకు నీ ప్రేమ గుర్తేంటయ్యా అంటే దేవుని ప్రేమకు గుర్తేంటో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మనం అందరం చదువుకుందాము. 16వ వచనాన్ని దయచేసి చదువుకుందాము. 3వ అధ్యాయం 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. కానీ ఏమంటున్నాడంటే యేసు క్రీస్తు వారు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు కదా, సిలువలో మన కొరకు ప్రాణం అర్పించాడు కదా. అందులో ఏముందంటే దేవుని ప్రేమ ఉంది అంటున్నాడు. చూడండి, అందుకే ఏమంటున్నాడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి అంటే ఇదిగో ఆ కల్వరి సిలువలో ప్రేలాడిన ఆ యేసు ప్రాణత్యాగం చూడు. అందులో ఏముందంటే దేవుని ప్రేమ మనకు కనపడుతుంది. ఎవరైనా కూడా మంచి వారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు, కానీ ఇంకా మనం పాపులుగా ఉండగానే, ఇంకా మనం అపరాధులుగా ఉండగానే తన పరిశుద్ధమైన రక్తాన్నిచ్చి ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకేనండి సిలువలో 6వ మాట మనము మాట్లాడుకుంటాం కదా. 6వ మాట ఏంటమ్మా సిలువలో? 6వ మాట ఏంటమ్మా సిలువలో? అయ్యో మర్చిపోయారమ్మా. సిలువలో పలికి 6వ మాట ఏంటమ్మా? అమ్మా అదేంటి మర్చిపోయారు? అంటే మళ్ళీ అప్పుడే ఆ మూమెంట్లో జ్ఞాపకం అవుతుందా? ఏంటి అమ్మ జ్ఞాపకం ఉందా? పోనీ 5వ మాట ఏంటమ్మా? భలే ఉంది. 6వ మాట ఏంటమ్మా? సమాప్తమైనది అన్నాడమ్మా. ఏం సమాప్తమైంది అంటే ఏదైతే భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిన ప్రాణత్యాగం ఏదైతే ఉందో ఆ పని ఏమైపోయింది? అది కంప్లీట్ అయిపోయింది. అయితే గ్రీక్ లాంగ్వేజ్లో దానికి అర్థం వేరే ఉంది. గ్రీక్ లాంగ్వేజ్లో ఏమైంది? ఏమనుందంటే ఆయన సమాప్తమైనది అన్న మాట దగ్గర ఏమనుందంటే రుణము మొత్తము చెల్లించాను అన్న అర్థం ఉంది అక్కడ గ్రీక్ లాంగ్వేజ్లో. సమాప్తమైనది అన్న పదం దగ్గర గ్రీక్ లాంగ్వేజ్లో రుణము మొత్తం ఆయన
చెల్లించాడట, రుణము మొత్తము చెల్లించాడట. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఇంతకు ఏంటా విలువ అంటే, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, సమాప్తమైనదంటే రుణము మొత్తం చెల్లించను. అంటే పాపానికి చెల్లించవలసిన రుణమంతా కూడా నేను చెల్లించేశాను దేవా. ఇక నా సహోదరులు, నా సహోదరుల మీద ఇక పాపం ఏలడానికి అధికారం లేదు అని ఆయన ఏం చేశాడంటే, సమాప్తమైనది, సమాప్తమైనది అన్నాడు. ఆయనేదో మనకు మేలు చేద్దామని ఆయన వస్తే, యేసుక్రీస్తు వారు మనకు మేలు చేయాలని, మనకు ఉపకారం చేయాలని ఆయన వస్తే ఆయనను అవమానించారు. ఏమని అవమానించారమ్మా? ఏమని అవమానించారమ్మా? నువ్వు తిండిపోతూ అన్నారు. అమ్మన్నారా? నువ్వు తిండిపోతూ అన్నారు. నీవు దయ్యం పట్టిన వాడవు అన్నారు. నువ్వు దయ్యం పట్టిన వాడవు అన్నారు. ఆయన బాధపడుతూ అన్న మాట మీరు యోహాను సువార్తలో చూడగలిగితే, యోహాను సువార్త దయచేసి 8వ అధ్యాయం అంటున్నాడు. ఎంత బాధపడుతూ ఆయన చెబుతున్నాడో చూడండి అమ్మా, ఎంత బాధపడుతూ ఆయన చెబుతున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము దయచేసి 49వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, నేను దయ్యం పట్టిన వాళ్ళను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. ఆయనేదో ఉపకారం చేయడానికి భూమి మీదకి వస్తే చివరికి యేసుక్రీస్తు వారిని కూడా అవమానిస్తున్నారు. ఆ రోజు దావీదు కాలంలో, దావీదు సేవకులను హానూను అనే రాజు అవమానించాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తే ఆయనను అవమానిస్తారు. నువ్వు తిండిపోదు అన్నారు, నువ్వు దయ్యం పట్టిన వాడవు అన్నారు. నువ్వు దయ్యం పట్టిన వాడవు, నువ్వేదో దేవుడు అని చెప్పుకుంటున్నావు. చాలా మంది అడుగుతున్నారు, యేసు ప్రభు దేవుడు అని చెప్పుకోలేదా? అసలు యేసు ప్రభు దేవుడు అని చెప్పుకోలేదా? బైబిల్ ఆయన దేవుడు, ఆయన దేవుడు అని చెప్పుకున్నావు. నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవుడు ఒకటే కదా అని ఆయనను శిఖరం నుంచి పడేపోయారు, ఆయనను రాళ్ళు నుండి చంపబోయారు. అయితే ఈ అవమానాలన్నీ కూడా ఏం చేశాడంటే నిర్లక్ష్య పెట్టాడు. క్రైస్తవ జీవితం అంటే అవమానం. ఏదో హాయిగా ఉండదు క్రైస్తవ జీవితం. నేను అనుకున్నట్టు ఉండాలి, నేను అనుకున్నట్టే ఉండాలంటే ఉండదు క్రైస్తవ జీవితం. అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, అవసరమైతే ప్రాణాపాయాలు వస్తాయి. మనకు ప్రాణాపాయాలు వస్తాయి, ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ముందున్న ఆ పరలోకం కొరకు వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి. యేసుక్రీస్తు వారు నిర్లక్ష్య పెట్టాడు. ఈ అవమానాలు, ఈ నిందలు ఇవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము, మనం పరలోకానికి వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం. మనం ఈయన నన్ను ఎందుకు అన్నాడు, ఆయన ఎందుకు అన్నాడు, ఇవన్నీ మనం పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతాం, మనం ముందుకు వెళ్ళలేము. అందుకే యేసు ప్రభువునే అవమానించారు, యేసు ప్రభువునే నిందించారు. నువ్వు పాపి అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అన్నాడు. కాబట్టి మనం ఆలోచిస్తేనండి మనకు అవమానాలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి. ఇవన్నిటిని కూడా ముందున్న పరలోకం కొరకు మనం నిర్లక్ష్య పెట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయనను మేలు చేయడానికి వస్తే ఆయనను కూడా అవమానించారు. మరి ఈరోజు మన గురించి మనం ఆలోచిద్దాము. దేవుని ఉపకారాన్ని మనం ఎలా చేస్తున్నామో చివరిగా మనం కూడా చూడగలిగితే దయచేసి మీ బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు, బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు దయచేసి 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చివరిగా మనం అందరం చదువుతున్నాము. ధైర్యంగా ఇట్లాంటిది అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో
మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. పౌలు గారు, బర్నబా గారు ధైర్యంగా ఆ యూదులకు వాక్యాన్ని చెబుతుంటే వాళ్ళు ఏమన్నారని మనం ఆలోచిస్తేనండి, వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళట వాక్యమును త్రోసివేసి అంటే దేవుని వాక్యాన్ని తృణీకరించారు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారో వారు దేవుని ఉపకారమును తృణీకరిస్తున్నవారు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈ మాటలు మీకు వినిపింపజేస్తున్నాడు. ఆయన ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత దీన్ని త్రోసివేసేవారు, దీన్ని తృణీకరించేవారు, ఈ వాక్యానుసారముగా అవలంబించని వారే దేవుని ఉపకారమును త్రోసివేసేవారు. కాబట్టి ఆనాడు దావీదు గారు సేవకులను పంపిస్తే హానూను రాజు తృణీకరించాడు. ఆ తర్వాత దావీదు అతన్ని శిక్షించాడు. ఇక్కడ కూడా దేవుడేమో మీకు వాక్యాన్ని వినిపింపజేసి మీకు మేలులు చేయాలి, మీకు దీవెనలు అనుగ్రహించాలని ఆయన ఏదేదో చేయాలని దేవుడు అనుకుంటుంటే దాన్ని అవలంబించక దాన్ని తృణీకరించి ఏం చేస్తున్నారంటే వీరు మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. అంటే నిత్య జీవాన్ని తొలగించుకుంటున్న వారు, త్రోసివేస్తున్న వారే దేవుని వాక్యాన్ని అవలంబించని వారు. పౌలు గారు ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుతుంటే మృతుల పునరుత్థానం గురించి చెబుతూ ఉంటాడు. ఏది మళ్ళీ ఒకసారి చెప్పు అని హేళన అవమానిస్తుంటారు, వాక్యాన్ని అవమానిస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని వాక్యాన్ని త్రోసివేసేవారే, దేవుని ఉపకారమును త్రోసివేసేవారి జాబితాలో ఉంటారు. ఆ సిలువలో కూడా చూడండి, ఆయన ఎంత అవమానించారు. సిలువలో కూడా కొడుతుంటే చిన్నపిల్లలాగా మనం ఒక దెబ్బేసి ఎవరిని కొట్టారని అడుగుతాం కదా. సిలువలో యేసును అవమానించారు, ఆయనను తృణీకరించారు. ఇదిగో ఈరోజు వాక్యాన్ని తృణీకరించేవారే దేవుని ఉపకారాన్ని తృణీకరించేవారు. ఆనాడు దావీదు శిక్షించాడు, ఈరోజు మనల్ని శిక్షించేది ఎవరు కాదు, శిక్ష విధించువాడు యేసుక్రీస్తు వారే. అందుకే వాక్యాన్ని వింటున్నాం. ఎంతవరకు మన జీవితాల్లో వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాము, ఎంతవరకు ఈ వాక్యాన్ని నేను నెరవేర్చాను, ఈ వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానని ఎంతమంది ఆ వాక్యాన్ని అవలంబిస్తూ బ్రతుకుతున్నారని మీరు ఆలోచించండి. వాక్యాన్ని వినిపిస్తున్నారంటే దేవుడు మీకు ఉపకారాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు చేస్తున్న ఉపకారాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని స్వీకరించాలి. ఆ వాక్యంలో ఉన్న మేలులు మనం పొందుకోవాలి. ఆ ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు వాక్యంలో గుప్తమై ఉన్నవి. అవి అవలంబించడం వల్ల ఒకనొక దినమున ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనం అనుకున్నది మనకు ఇస్తాడు. ఎప్పుడంటే ఈ వాక్యాన్ని వినటం వల్ల, ఈ వాక్యాన్ని మనం అవలంబించడం వల్ల. కాబట్టి ఆనాటి కాలంలో ఆనును తృణీకరించాడు, దావీదు శిక్షించాడు. ఈరోజు దేవుని వాక్యం వినపడుతుంటే దాన్ని నెగ్లెక్ట్గా ఉండబడుతున్నాము. చాలా చర్చస్ ఇంకా కూడా మీరు ఆలోచిస్తే ఒక 4 వెళ్తున్నారట, ఒక 5 వెళ్తున్నారట. అంటే ఈ విధంగా దేవుడు మనల్ని నడిపించాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ఉపకారాన్ని తోసివేయకండి. దేవుడి చేత, యేసుక్రీస్తు వారి చేత మనము శిక్షించబడే వారి జాబితాలో మనం ఉండకూడదు. ఏదైతే వాక్యాన్ని వినబడుతుందో, ఏదైతే వాక్యాన్ని విన్నామో, ఒకవేళ ఆ వాక్యానుసారం మన జీవితం లేకపోతే కనీసం నేటి నుంచైనా సెట్ చేసుకుందాం. దేవుని వాక్యంలో ఉన్న మేలులన్నీ మనం పొందుకొని దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మనం అందరం మారుదాం. అలా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో ఈ వార్తలు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న అది శ్రీమతి ఎం సుమిత అబ్రహాం లింకన్ అమ్మగారు మన ముందుకు వచ్చేసి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను.
చేయండి.